ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది రైతులు ఉన్నారు. మరియు ఒక 80 లక్షల హెక్టార్లలో వ్యవసాయం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్దేశము 60 లక్షల మంది రైతుల్ని మరియు వారు సాగు చేసే 80 లక్షల హెక్టార్ల భూమిని ప్రకృతి వ్యవసాయం కింద తీసుకొని రావడమని, ఇది 2024 కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% జనాభా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీద ఆధారపడింది. రైతులు, వ్యవసాయ కూలీలు మరియు టెనెంట్స్ వీరందరి జీవనోపాధులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. సో వ్యవసాయము ఒక డిస్ట్రెస్లో, ఒక క్రైసిస్లో వెళ్ళిపోతే ఇంత పెద్ద జనాభా చాలా సమస్యల్లో పడిపోతుంది. ఇప్పుడే మనం చూస్తున్నాము, వ్యవసాయం అనేది చాలా దుర్భరమైన జీవనోపాధి కింద మారింది. ఒకవైపు ఖర్చులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి, ఇంకోవైపు ప్రతి సంవత్సరం కూడా వాతావరణ మార్పులు కావచ్చు, లేకపోతే రకరకాల కొత్త చీడపురుగులు రావటం కానీ, ఎన్నో కారణాల వల్ల పంట చేతికి వస్తుందా లేదా అనే ఆందోళన రైతుకు సంవత్సరానికి పెరుగుతున్నది. అదేవిధంగా పంట చేతికి వచ్చినాక ధర ఏ విధంగా ఉంటుందో అనేది అది ఇంకొక భయం. ఇవన్నీ వీటన్నిటితో పాటు వాతావరణంలో వచ్చే మార్పులు, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, వర్షాలు ఎప్పుడు పడాలన్నా అప్పుడు పడటం లేదు, ఎప్పుడు అవసరం లేదో ఎక్కువ పడుతున్నాయి. ఈ మార్పులు భవిష్యత్తులో ఇంకా ఇది పెరుగుతూనే ఉంటాయి, ఇదేమి సర్దుకో. భూములు నిర్జీవం అయిపోయాయి. మన భూమిలో ఉన్న కార్బన్ శాతము క్షీణిస్తున్నది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. దీని ప్రభావం కూడా మన ఆహార భద్రత మీద పడుతుంది. సో ఇంత కష్టమైన జీవితం అని గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్యంగా యువకులు, యువతులు ఇక్కడ మేము బతకలేము, పట్టణాలకు వెళ్ళాలని వలసలు వెళ్తున్నారు. అయినా అక్కడ వలసకు వెళ్ళినా కూడా అక్కడ సుఖంగా ఉందా అన్నా కూడా అది కూడా డౌట్ఫుల్. సో గ్రామాల్లో బతకలేరు, పట్టణాల్లో బ్రతకలేరు. సో దీనివల్ల యువకుల్లో భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే ఆందోళనకరంగా ఉంది. సో ఇంత మనము అన్రెస్ట్ ఇన్ ద యూత్ అనేది చూస్తున్నామంటే ఈ పరిస్థితుల వల్ల. గ్రామాలకు వెళ్ళి బతుకుతామనే నమ్మకం లేదు, పట్టణాలలో మేమందరము సంతోషంగా ఉంటామని ఇక్కడ అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. సో ఇది చాలా అంటే ఈ పరిణామాలు చాలా డేంజరస్. దీనివల్ల ఇది సమాజానికి మంచిది కాదు. ఇది రైతుల సమస్య కాదు, ఇది మొత్తం సమాజం సమస్య. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యలన్నిటికీ పరిష్కారము ఒక పెద్ద పాత్ర, ప్రకృతి వ్యవసాయము ఈ సమస్యల్ని పరిష్కారం చేయగలుగుతుందని ఒక నమ్మకంతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో చాలా పెద్ద స్థాయిలో తీసుకుంటున్నాము. ఒకవైపు దీనివల్ల రైతులకు ఖర్చులు తగ్గుతాయి, రైతులకు పంట దిగుబడి మీద అపనమ్మకాలు తగ్గుతాయి, దిగుబడులు పెరుగుతాయి. తర్వాత సంవత్సరం పొడుగుతా ఆదాయం వచ్చే మార్గం ఉంది ప్రకృతి వ్యవసాయంలో. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వర్షాభావ పరిస్థితుల్లో కానీ, లేకపోతే అధిక వర్షాలు పడినా కూడా పంటలు తట్టుకుంటాయి. అది మేము గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. మొన్న తిత్లీ సైక్లోన్ శ్రీకాకుళంలో వచ్చినప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు తిరిగి కోలుకున్నాయి. రసాయనాల పంటలు అవి మొత్తం నష్టమైనాయి. ప్రకృతి వ్యవసాయం వల్ల రైతుల సంక్షేమం తప్పకుండా జరుగుతుంది. దాంతోపాటు పెరిగే జనాభాకి
ఎక్కువ ఆహారం ఉత్పత్తి అవుతుంది. మరియు ఆ ఉత్పత్తుల్లో రసాయనాల పదార్థాలు లేనందుకు అది ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా పోషక విలువలతో కూడిన ఆహారము ప్రజలకు ఇవ్వడానికి వీలవుతుంది. మరియు ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం పెరుగుతుంది, భూములు సజీవం అవుతాయి, నీళ్లను మన త్వరగా అది భూమి గుల్లబారుతుంది కాబట్టి వాటర్ పర్కులేషన్ ఇంక్రీజ్ అయ్యి వాటర్ హోల్డింగ్ పెరుగుతుంది. అదేవిధంగా బయోడైవర్సిటీ పెరుగుతుంది. ఇది జీవిత పరిణామాలు గ్రామంలో మెరుగైనప్పుడు యువకులు యువతులు కూడా తిరిగి మన జీవనోపాధులు గ్రామంలో మనము మంచి జీవనోపాధుల్ని మనం జీవించవచ్చని వారు తిరిగి గ్రామాలకు వెళ్ళడం మేము గమనిస్తున్నాం. చాలామంది ఎంబీఎస్ చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీర్స్ దగ్గరున్న పట్టణాల్లో ఉద్యోగం చేస్తూ తిరిగి గ్రామాలకు వెళ్తున్నారు. చాలామంది నాకు చెప్పారు, మాకు ప్రకృతి వ్యవసాయం వల్ల ఎక్కువ ఆదాయం వస్తున్నది మరియు మా ఆరోగ్యంగా ఉంటున్నామని చాలా సంతోషంగా ఉన్నారు. సో ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఇప్పుడున్న తరానికే కాదు, ఇది భావి తరాలకు ఒక వరం.